ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహ వృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 2వ అధ్యాయం 8, 9 వచనములు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాలు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణచే మీ ముందు ఉంచబడుతున్నవి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా పరిశీలించి చదువుకొని మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి దేవుడు ఎంతగానో ఈ యొక్క వాక్యాలు మనకు దోహదపడతాయి. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆది కాండంలో మరి ఇక్కడ ఏదేను తోట, మరి దాని ముందు వచనాల్లో చదువుకున్నప్పుడు మరి ఈ యొక్క భూమిని దేవుడంతా చేసి అన్ని పెట్టి దాన్ని సారం చేయటానికి, దాన్ని బాగు చేయటానికి నరులు లేరు. దేవుడు ఎంత చక్కగా మరి ఆ మట్టితో చేసి జీవవాయువుగా నరుడు జీవాత్మ అయినట్టుగా మరి మనం చదువుకున్నాం. మరి ఇదే రీతిలో యొక్క 2 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, తూర్పున ఏదైనా ఒక తోట వేసి ఎంతో చక్కటి మరి ఆ ఏదేని తోట నరుణ్ణి దానిలో పెట్టాడు. చూపున కంటే ఎంతో రమ్యమైనది, ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షము కూడా. చూడటానికి ఈ సృష్టిలో అనేకమైనటువంటి వృక్షాలు చూపునకు రమ్యముగా ఉంటాయి, అందముగా ఉంటాయి, సౌందర్యముగా ఉంటాయి. ఆహారానికి కూడా మంచిది. ప్రతిది కూడా ఆయా జాతుల వృక్షాలను దేవుడు ప్రతి వృక్షమును తోట మధ్య ఉంచాడంటండి. ఎంత భాగ్యం అండి మనకి ఈ రోజునాడు. ఇక భూమంతా కూడా ఒక ఏదైనా వనంలాగా మనకి ఇచ్చాడు దేవుడు. దాన్ని మనం ఎలాగా ఉపయోగించుకుంటున్నాము. మరి అలనాడు నరుణ్ణి, ఆదాముని కూడా చక్కగా ఇక ఏదైనా తోటలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. దీంట్లో తోట మధ్యలో ఉన్నటువంటి జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు ఆయన. నేల నుండి అనేకమైనటువంటి వృక్షాలను మొలిపిస్తున్నటువంటి మన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నరుని ఆదాము నివాసముగా ఉండటానికి, ఆదాము గారికి నివాసముగా ఉండటానికి యొక్క ఏదైనా వనమును చేశాడు. రమ్యమైనదిగా తోటను సిద్ధపరిచి జీవవృక్షము మరియు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఏర్పరిచాడు. సకల మరి ఆహార వృక్షాలను మొలిపించాడు ఆయన. ఎంతో చక్కగా ఆహార వృక్షాలను, పుష్పాలను, ఔషధాలను మరి మొలిపించినట్లుగా మనం చూస్తున్నాం. దీంట్లో దేవుడు నరునికి ఇదంతా కూడా దేవుని మరి మానవునికి ఆశీర్వాదకరంగా ఉన్నది, సమృద్ధిగా ఉన్నది. మనం చూసినట్లయితే అంత మంచిదని దేవుడు చూచి దాన్ని ఆశీర్వదించి మనకి ప్రతిది కూడా ఇచ్చాడండి. ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. దేవునితో మనం ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో సురక్షితంగా మనం ఉంటాము. నా ప్రియమైన వాళ్ళారా, మరి ఇక్కడ ఈ 2 వచనాల్లో తోటలో ఉన్నటువంటి ఏర్పాటు, దేవుడు స్వయంగా నరుని కోసం తూర్పు మరి ఏదైనా తోటలో మంచి మరి తోటను నాటాడు. ఇది మానవుని మీద దేవుడు మరి ఎంతో ప్రేమ కలిగి మరి ఉన్నారు. నరుని పట్ల ఆయనకు ఉన్నతమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక ప్రత్యేకత, శ్రద్ధ చూపాడు దేవుడు మానవుని మీద. అదేవిధంగా నరుని ఆ యొక్క ఏదైనా తోటలో తాను నిర్మించిన నరుని
మరి ఆదాము ఆ తోటలో ఉంచి దానికి కావలసినటువంటి ప్రతి దాన్ని కూడా సమకూర్చాడాయన. తోటలో ఏదైతే కావాలో అన్నీ కూడా మనం ఇప్పుడు ఒక తోట వేసుకున్నామనుకోండి, దానికి కావాల్సినటువంటి సదుపాయాలు, రక్షణ అన్నీ కూడా మంచిగా మనము సేవ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఆదాము గారి గురించి దేవుడు ఆ తోటను ఏర్పరిచి దానికి కావాల్సినటువంటి ప్రతీది కూడా సమకూర్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదని అంటండి. చూసారా? చూడటానికి మరెంతో రమ్యంగాను ఆ తోటలో, ఆహారానికి మంచిగా మనకెంతో చక్కగా ఆహార పదార్థాలు ఉండటానికి ఆ తోటలోని చెట్లు అందముగా ఉండటమే కాకుండా పోషణ పోషణ అందించే అనేకమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఔషధాలు, మొక్కలు ఉన్నాయి ఆ యొక్క తోటలో. ఇది దేవుని యొక్క ఏర్పాటు సృష్టిలో ఉన్నటువంటి మరి మనకు ఈ యొక్క ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వృక్షాలు కూడా మరి శరీరానికి, సౌందర్యానికి, ఆహారానికి ఎంతో సమృద్ధిగా దేవుడు మరి ఈ యొక్క భూమిలో పెట్టి ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి నా ప్రియమైన వాళ్ళారా. జీవవృక్షము తోట మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వృక్షం దేవునిపై ఆధారపడి జీవించడం అనేది మనం గుర్తించాలి. తోట మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వృక్షం దేవుని మీద ఆధారపడి జీవించటం మన నిత్య జీవితం మరి దేవుని మీద ఆధారపడాలి. మంచి చెడ్డలనేది దేవుడు అనేక రీతిలుగా మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. నిత్య జీవాన్ని సూచిస్తుంది ఈ యొక్క వృక్షం. తోట మధ్యలో ఉన్నటువంటి యొక్క వృక్షం మరి నిత్య జీవానికి మనకు సూచిస్తుంది. ఏది మంచిది, ఏది చెడుది అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము. నరుని దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటాడో లేదని పరీక్షించాడాయన. కదండీ! మనము కూడా మన పిల్లలకి అనేకమైనటువంటి పరీక్షలు పెడతాం. మరి దైవజనులు కూడా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు బోధిస్తున్నారు. దేవుడు కూడా మరి ఇక్కడ ఆజ్ఞకు మరి నరుడు దేవునికి లోబడతాడా లేదా అనేది ఒక పరీక్ష పెట్టాడు ఇక్కడ. లోబడతాడా లేదని పరీక్ష పెట్టినప్పుడు మరి ఇక ఆ వృక్షం ఎంతో స్వేచ్ఛనిచ్చాడు ఏదైనా తోటలో. ఆ వృక్షాలను మంచి చెడు వృక్షం నాటిన తర్వాత మొలిచిన తర్వాత పరీక్ష పెట్టాడు ఆయన. ఆజ్ఞ అతిక్రమించారు ఇక్కడ వీళ్ళు, ఆదాము గారు. నా ప్రియమైన వాళ్ళారా, ఎంతో స్వేచ్ఛను మనకు జీవితాన్ని దేవుడిచ్చాడు కదా. దేవుని యొక్క సర్వాన్ని కూడా దేవుడు మనకి ఎంతో చక్కగా ప్రేమగా మనకు అందించినప్పుడు ఆ యొక్క మంచి చెడ్ల వృక్షం కూడా నాటించాడు అక్కడ. నా ప్రియమైన వాళ్ళారా, మరి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసింది నా ప్రియమైన వాళ్ళారా, నీతిమంతులు మరి ఖర్జూర వృక్షం వల్లే మొవ్వెయ్యాలి. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం అనే వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు. అదేవిధంగా దేవుడు ఆ యొక్క మరి మంచి చెడ్లు కలిగినటువంటి వృక్షాలను మరి యెహెజ్కేలులో కూడా మరి ఎంతో చక్కగా ఏదైనా వనం గురించి సంబోధించి రాశారు. 28వ అధ్యాయంలో కూడా ఉంటాది. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. ఎంత చక్కగా మరి యొక్క ఏదైనా వనాన్ని అలంకరించాడు నా ప్రియమైన వాళ్ళ. మన జీవితాన్ని కూడా దేవుడు ఎంతో చక్కగా అలంకరించాడు. మనము ఏది మంచిది, ఏది చెడుది అనేది దేవుడు మనకు వదిలిపెట్టాడు. మంచిదైతే దాన్ని స్వీకరించాలి, చెడునైతే విసర్జించాలి. ఇక ఏదైనా తోటలో లేకపోతే ఈ యొక్క ఆదికాండంలో లేకపోతే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వాక్యము కూడా మనకు దేవుడు దగ్గర అవ్వటానికి, ఆత్మీయతలు ఎదగడానికి, పరిశుద్ధంగా దేవుని యొక్క రాజ్యంలో చేర్చడానికి అనేకమైనటువంటి గూఢమైన సంగతులు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉన్నారు నా ప్రియమైన వాళ్ళారా. ఈ యొక్క ఏదైనా తోట నది తీరమున ఇరుప్రక్కల మరి యెహెజ్కేలులో కూడా మరి ఇంకా అనేకమైనటువంటి చోట్ల మరి దేవుని వాక్యం ఏదైనా తోట గురించి మరి ఔషధాలకు, ఆహారానికి వినియోగించడానికి ఎంతో చక్కగా ఈ యొక్క మొక్కలు సూచిస్తున్నాయి.
నా ప్రియమైన వాళ్ళ తోటలో ఉన్నటువంటి ఏర్పాటు, ఏదైనా తోట నరుని కోసం మరి నరుని ఉంచాడు అక్కడ. ఆయన చూపునకు రమ్యంగా ఆహారముగా చేయటానికి అనేకమైన దేవుడు సిద్ధపరిచాడు. జీవవృక్షము, మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షముని ఏర్పరిచాడు. నా ప్రియమైన వాళ్ళారా, మరి మనము ఏది మంచిది ఏది చెడ్డది అనేది మనం తెలుసుకుని ఆ యొక్క ఆదాము గారిని ఏ రీతిగా ఆ యొక్క తోటలో ఉంచాడో ఈ యొక్క 2 వచనాలను కూడా క్లుప్తంగా వివరించడం అనేది జరిగింది. మనం కూడా మరి దేవుడిచ్చే ఆ యొక్క జీవవృక్షము మరి జ్ఞానము కలిగి మనం ఇతరులకు అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితంలాగా ఉండాలని ఈ యొక్క వాక్యము తెలియచేస్తుంది. దేవుడు దీవించునుగాక. మహాపరిశుద్ధుడు మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి. తండ్రి, ఇదిగో నాయన ప్రభువా, మరి ఏదైనా తోట మరి చేసి నరుని దానిలో ఉంచో తండ్రి. అది ఏదైనా తోటలో అనేకమైనటువంటి రమ్యమైనగా మరి చూపునకు రమ్యమైనదిగా ఆహారానికి అనేకమైనటువంటి జీవవృక్షములు మరి మంచి చెడ్డ వృక్షములు ప్రభువా మొలిపించినందుకు నీకు వందనాలు. మాకు కూడా నీ యొక్క కృపను చూపించి ఇంతవరకు మమ్మల్ని ఆశీర్వదించి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. నీ మాటని విని నీకు లోబడి నీ చిత్తం నెరవేర్చే వరకు మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన మిక్కులు అడిగి వేడుకున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.